హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రిలీజ్ అయిన కన్నప్ప మూవీని మనం ఆడుకుందాం. సో సినిమా స్టోరీ ఆల్రెడీ మనం చాలా సినిమాలు చూస్తుంటాం, భక్త కన్నప్ప సినిమా. దానికి దీనికి సో వ్యత్యాసం ఉందా లేదా అనేది సినిమా చూసి తెలుస్తుంది. సో సినిమా ఎలా ఉంది అనేది మనం ఆడుకుందాం. మెయిన్గా తిన్నోడు అనే విష్ణువు సో దేవుని నమ్మడు. సో అతను దేవుని నమ్ముతారు, తర్వాత కన్నప్పగా మారుతారు. ఎలా మారుతారో ఏంటి అనేది సినిమా ఒక సారాంశము. సో ఇది ఫస్ట్ హాఫ్ అయితే చాలా బోరుగా కొంచెం సాగుతూ వస్తుంది మూవీ. సో తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేకల్లా ప్రభాస్ గారు ఎంటర్ అవుతారు. అదే ప్రభాస్ గారు ఎంటర్ అయిన తర్వాత సినిమా అయితే వేరే లెవెల్లో ఉంటుంది. సో ప్రభాస్ గారు వచ్చిన యాక్టింగ్ సినిమా చాలా సాగి వెళ్తుంది. సో లాస్ట్ 40 మినిట్స్ అయితే సినిమా బాగుంటుంది. సో తర్వాత మధ్యలో విష్ణు తర్వాత హీరో హీరోయిన్ మధ్య జరిగిన కొన్ని రొమాంటిక్స్ అయితే కూడా అంత బాగుండదు. సో మ్యూజిక్ అయితే సూపర్ ఉంటుంది. తర్వాత అందరు పర్ఫార్మెన్స్గా చూసుకుంటే ఓవరాల్గా పర్ఫార్మెన్స్ బాగా చేస్తారు, కానీ సో స్టోరీ ఎక్కువ లాగారు అనేది అనిపిస్తుంది. సో షార్ట్గా తీసింటే సినిమా అయితే బాగుండేది. తర్వాత సో మొత్తానికి అయితే తర్వాత అందరు యాక్టింగ్ అయితే బాగా చేస్తారు. సినిమా అయితే ఓవరాల్గా చెప్పుకోవచ్చు అంటే పర్లేదు అని చెప్పుకోవచ్చు. సూపర్ డూపర్ హిట్ అయింది కాదు, కానీ పర్లేదు సినిమా అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి అయితే ఓవరాల్గా కన్నప్ప మూవీ అయితే ఐ థింక్ నా పరంగా 2.3 ఇస్తాను రేటింగ్. సో సినిమా అయితే అంత సూపర్ డూపర్ ఏం హిట్ ఏమని అనిపించట్లేదు. సో సినిమా ఓకే అనిపిస్తుంది. ప్రభాస్ గారు యాక్టింగ్ వచ్చిన పర్ఫార్మెన్స్ సినిమా అయితే వేరే లెవెల్ వెళ్తుంది. సో మ్యూజిక్ బాగుంటుంది, తర్వాత యాక్టింగ్ బాగా చేశారు. సో సీన్ అయితే ఎక్కువ సాగదీశారనిపిస్తుంది అక్కడ కూడా. సో అంత పెట్టకపోతే బాగుంటుంది కదా అనిపిస్తుంది. సో లెట్స్ సీ. నా ఒపీనియన్ ప్రకారంగా కన్నప్ప మూవీ అయితే ఓవరాల్గా యావరేజ్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.